టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 229 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మెజారిటీ ఎలిమెంట్ 2 అంటే మనకు ఒక ఏరియా ఇస్తాడు. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎలిమెంట్ అనేది ఏరియాలోని మోర్ దెన్ n/3 టైమ్స్ ఉండాలి. సపోజ్ ఈ ఏరియా తీసుకుంటే 1 అనేది 3 టైమ్స్ వచ్చింది, 2 1 టైమ్, 3 1 టైమ్, 4 1 టైమ్, 5 1 టైమ్, 6 1 టైమ్ వచ్చింది. సో n ఎంత 8. సో 8/3 ఎంత అవుతుంది 2 అయ్యింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్లోని 2 కన్నా ఎక్కువ ఏది వచ్చింది 1 అనేది వచ్చింది. సో అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తున్నాం 1 అనేది రిటర్న్ చేస్తున్నాం. ఫస్ట్ అప్రోచ్లో ఏం చేస్తున్నాం, సపోజ్ 2 తీసుకుంటే 2 n టైమ్స్ వచ్చిందో కౌంట్ చేయాలి, అలాగే 1 n టైమ్స్ వచ్చిందో కౌంట్ చేయాలి. ఒకవేళ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ n/3 అయితే దెన్ ఆ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి, లేకపోతే -1 అనేది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత O(n²), స్పేస్ కాంప్లెక్సిటీ O(n). కానీ దీన్ని మనం ఏం చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి. సో దానికి ఏ అల్గారిథం వాడతామంటే మూరీస్ ఓటింగ్ అల్గారిథం వాడతాం. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇనిషియల్లీ ఫ్రీక్వెన్సీ 1 0 అండ్ ఎలిమెంట్ 1 0 తీసుకున్నా, ఇట్లా ఫ్రీక్వెన్సీ 2 అండ్ ఎలిమెంట్ 2 తీసుకున్నా. ఏరియా అనేది 0 నుంచి n-1 వరకు ట్రావెల్ చేస్తున్నాం. ఇనిషియల్ ఎంత ఏరియా 5 అనేది 2 ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ 1 అనేది 0 కాబట్టి ఎలిమెంట్ 1లోని ఏరియా 5 పెట్టి ఫ్రీక్వెన్సీ 1 అని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంత ఐ అనేది ఏరియా 5 అనేది 1. సో ఎలిమెంట్ 1 అనేది ఆల్రెడీ నిండిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమెంట్ 2లోకి వెళ్తున్నాం. ఎలిమెంట్ 2లోని ఏం పెడుతున్నాం 1 పెట్టేసి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 1 ఉంది. 1 అనేది ఎలిమెంట్ 1తోని నాట్ ఈక్వల్, బట్ ఎలిమెంట్ 2తో ఈక్వల్. సో ఏం చేస్తున్నాం దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంత 3 వచ్చింది. 3 అనేది ఎలిమెంట్ 1తో నాట్ ఈక్వల్, ఎలిమెంట్ 2తో కూడా నాట్ ఈక్వల్. సో అప్పుడు ఏం చేస్తాం రెండు డిక్రీజ్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ 1 ఫ్రీక్వెన్సీ 2 రెండు డిక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఎంత 1 అనేది ఎలిమెంట్ 1తో నాట్ ఈక్వల్, బట్ ఎలిమెంట్ 2తో ఈక్వల్. సో అప్పుడు ఏం చేస్తాం దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ ఎంత 4 అనేది దీంతో నాట్ ఈక్వల్ అండ్ దీంతో కూడా నాట్ ఈక్వల్ అయింది, బట్ ఫ్రీక్వెన్సీ 1 0 ఉంటే ఏం చేయాలి ఏరియా 5 అనేది ఎలిమెంట్లో ప్లేస్ చేసి దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఎంత 5 అనేది ఇక్కడ నాట్ ఈక్వల్, ఇక్కడ నాట్ ఈక్వల్. సో ఏం చేస్తాం రెండు డిక్రీజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎంత వాల్యూ అనేది 6 అనేది 4తో నాట్ ఈక్వల్, 1తో నాట్ ఈక్వల్, బట్ ఫ్రీక్వెన్సీ 1 = 0 ఉంది కాబట్టి ఎలిమెంట్ 1లోకి ఏం చేస్తున్నాం 6 పెట్టి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఫైనల్గా 6 1 వచ్చినాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో ఈ ఆన్సర్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి.